హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ రచన. సో ఈ వీడియోలో మనం ఒక సూపర్ డాడ్ ఎలా ఉండాలో చూద్దాం. సో అందరూ సక్సెస్ఫుల్ ఫాదర్సే, బట్ సూపర్ డాడ్కి, సక్సెస్ఫుల్ ఫాదర్కి, మంచి ఫాదర్కి మధ్య ఒక చిన్న లైన్ ఉంటుంది. అదేంటి ఈ వీడియోలో చూద్దాం. సో మగవాళ్ళకి మేల్స్ అందరికీ కూడా 30 నుంచి 45 ఏళ్ళ వరకు కూడా కెరియర్ ఏజ్. సో ఆ కెరియర్ని దేనికోసం కాంప్రమైజ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉండరు. అఫ్కోర్స్ పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లల్ని ప్రతి తండ్రి కూడా గొప్పగా పెంచాలని, గొప్పగా ప్రేమించాలని అనుకుంటారు. తమకు తెలిసినంత వాళ్ళు ది బెస్ట్ ఇస్తూ ఉంటారు. కాకపోతే చిన్నగా ఉన్నప్పుడు లేదా పుట్టినప్పుడు పిల్లలతో మనం కమ్యూనికేట్ చేసే పద్ధతో, లేకపోతే చిన్నపిల్లలే కదా కొంచెం పెద్దయినాకో, లేకపోతే దెన్ వీ కెన్ గో ఆన్ విత్ నర్చరింగ్ అన్నదో, అది తెలియకుండానే చిన్నపిల్లల్లో ఈ 10-12 ఏళ్ల వయసులో ఏర్పడేటువంటి అభిప్రాయాలు దృఢాభిప్రాయాలు అయిపోతాయి. ఫ్యూచర్లో కూడా అదే ఇంప్రెషన్తో వాళ్ళు కంటిన్యూ అవుతారు. వాళ్ళకు ఒక తండ్రి మీద ఉండేది భయమైనా, ప్రేమైనా, గౌరవమైనా, లేకపోతే బొమ్మరిల్లు ఫాదర్ టైప్ అయినా ఏదైనా సరే అంతా కూడా ఈ 10-12 ఏళ్ల వయసులో పుట్టినప్పటి నుంచి ఈ 10-12 ఏళ్ల వరకు కూడా తండ్రి ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని లేదా తన మీద తన బిడ్డ అనుకోవాలనుకుని ప్రవర్తిస్తాడో ఆ తీరు మాత్రమే పిల్లల మైండ్లో ఎక్కువగా రిజిస్టర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఏజ్లో చిన్నప్పుడు మనం చాలాసార్లు వింటూనే ఉంటాం సబ్కాన్షియస్ మైండ్ అని. ఈ సబ్కాన్షియస్ మైండ్లోనే అని రిజిస్టర్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఆ చిన్న వయసులో ట్రౌమా, బాధని కానీ, ఫియర్ని కానీ దీన్ని రిజాల్వ్ చేసేటువంటి మెకానిజం అనేది చిన్నపిల్లల్లో ఉండదు. సో వాళ్ళకి ఆ టైంలో వాళ్ళు రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవ్వరు. సో నాట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ కాబట్టి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. సో ఆ సమయంలో మనం ఎంత సంయమనంగా ఉన్నాము, లేదా మన పిల్లల్ని మనం ఒక కష్టం వచ్చింది, లేదా మనం ఒక ప్రొఫెషన్లో ఒక బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి దగ్గర తీసుకుని ఓదార్పు ఇవ్వాలని మనం ఎలా కోరుకుంటామో, చిన్నపిల్లలు అది ఎక్స్ప్రెస్ చేయకపోయినా సరే వాళ్ళ మనసులో ఉంది మనమే తెలుసుకుని ఆ ఎంకరేజ్మెంట్ స్టెప్ని ఆ ఏజ్లో మనకి ఎలా ఇవ్వగలుగుతాం అన్నదే ఒక సూపర్ డాడ్ని తయారు చేస్తుంది. చూడండి, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ని తీసుకోండి, ఒక సక్సెస్ఫుల్ లాయర్ని తీసుకోండి, ఎవరైనా సరే త్రూ ప్రాక్టీస్ కొన్ని పనులు చేయడం వల్ల అది ఒక అలవాటుగా మారిపోయి ఒక సక్సెస్ఫుల్ హ్యాబిట్ వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు, లేదా సూపర్ లాయర్స్ అయిపోయారు, లేదా సూపర్ డాక్టర్స్ అయ్యారు. సూపర్ డాడ్ కూడా అంతే. కొన్ని అలవాట్లు, కొన్ని ప్రాక్టీసెస్ పదే చేయడం, పిల్లల మెదడులో అది వెళ్ళేలా చేయడం, ఆ పాజిటివ్ ఇంప్రెషన్ని త్రూ ఆన్ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో కూడా అదే ఫీలింగ్ రిజిస్టర్ అయ్యేలా చేయగలగడం అనేది దట్ మేక్స్ ఏ సూపర్ డాడ్. బికాజ్ ఒక తల్లి పాత్ర అనేది మనకు తెలిసిందే. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడు తల్లితో అనుబంధం అనేది వాళ్ళతో చాలా గాఢంగా ఉంటుంది. అండ్ ఒకనొక స్టేజ్లో పిల్లలు అన్ని విషయాలు తల్లితోనే షేర్ చేసుకునే స్టేజ్లో ఉంటారు తప్ప ఫాదర్తో షేర్ చేసుకునే వాళ్ళు తక్కువ ఉండొచ్చు. అఫ్కోర్స్ గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, అన్నీ పక్కన పెట్టేస్తే ఒక ఓపెన్నెస్ ఇన్ కమ్యూనికేషన్ మాత్రం ఒకనొక స్టేజ్లో వీ ఫీల్ లైక్ మిస్సింగ్. మాట్లాడితే బాగుంటుంది వీళ్ళకి ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది ఫాదర్కి ఉంటుంది, బట్ ఒక చిన్న గ్యాప్ అనేది మిగిలిపోతుంది. ఆ గ్యాప్కి కారణం ఈ చిన్నతనంలో మనం ఇచ్చేటువంటి గ్యాప్. సో ఇక్కడ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇన్ ఏ బెటర్ వే. కమ్యూనికేషన్ అంటే ప్రతిదీ కమ్యూనికేషనే. మన నెగిటివ్ ఎమోషన్ లేదా చిన్నపిల్లవాడు ఏదో చేశాడు మనం విసుక్కున్నది కమ్యూనికేషనే, పర్లేదని చల్తా హాయ్ అని చెప్పేసి మనం ఇచ్చే ఒక పాజిటివ్ నోడ్ కూడా కమ్యూనికేషనే. మనం ఏది ఇచ్చినా సరే హీఈస్ విల్లింగ్ టు టేక్, దట్ కిడ్ ఈజ్ విల్లింగ్ టు టేక్. కాబట్టి ఈ 12 ఇయర్స్లో హౌ ఫార్ వీ సపోర్ట్, ఎంకరేజ్ దెమ్. మనం చెప్పినట్టు ఆ ప్రాక్టీస్ చేయాల్సింది ఓన్లీ ఎంకరేజ్మెంట్. ఫస్ట్ స్టెప్ ఎంకరేజ్మెంట్, సెకండ్ స్టెప్ ఎంకరేజ్మెంట్, థర్డ్ స్టెప్ ఎంకరేజ్మెంట్, ఫోర్త్ స్టెప్ ఎంకరేజ్మెంట్, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంకరేజ్మెంట్. దాంతోపాటు అప్రిసియేషన్. వాళ్ళు ఎంతవరకు వీ కెన్ అప్రిషియేట్ అంటే ఇక్కడ గారాబానికి మళ్ళీ అప్రిషియేషన్కి ఉన్నటువంటి ఆ చిన్న తేడాన్ని గుర్తించి హౌ ఫార్ వీ కెన్ అప్రిషియేట్. వాళ్ళు చేసే చిన్న పనులకి మనం ఎంతవరకు అప్రిషియేట్ చేయగలుగుతాం. సో ఎంకరేజ్మెంట్ అండ్ అప్రిషియేషన్ అన్న ఫ్యాక్టర్స్ని మనం 10 to 12 years ఏజ్ గ్యాప్లో పిల్లలకి ఇవ్వగలిగితే విల్ బికమ్ ఏ సూపర్ డాడ్. అఫ్కోర్స్ మదర్ ఇవన్నీ ఇస్తూ ఉండవచ్చు. మదర్తో అటాచ్మెంట్ ఎప్పుడు పిల్లలకు ఒక డిఫరెంట్ కార్నర్లో ఉంటుంది. ఎప్పుడైతే ఒక తల్లి పొద్దు నుంచి సాయంత్రం వరకు బిడ్డతో సమయం గడుపుతుందో, ఏమైనా విసుక్కోవడాలు లేకపోతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక బిడ్డ తల్లిని అర్థం చేసుకోవడానికి అసలు టైం కూడా కాదు, అర్థం చేసుకునే మనస్థితి ఉంటుంది. ఎందుకంటే రోజంతా టైం ఉంటుంది కాబట్టి ఒకసారి నెగిటివ్గా ఉన్న ఇంకోసారి పాజిటివ్తో కంపెన్సేట్ అయిపోతుంది. కానీ ఒక తండ్రికి దొరికే సమయం ఎప్పుడు చాలా తక్కువ. ఎందుకంటే ప్రొఫెషన్లో ఉండడం వల్ల ఆ స్పెండ్ చేసే ఆ లిటిల్ టైంలోనే మీరు కాస్త నెగిటివ్గా ఉంటే మీరు మళ్ళీ ఎప్పుడో రేపు సాయంత్రమో ఇట్లా కాస్త లిమిటెడ్ టైం గడిపినప్పుడు అతను మీరు అన్న మాట దగ్గర నుంచి రేపు మీరు కలిసే వరకు ఎలా ఇంప్రెషన్ ఫ్రేమ్ అవుతుంది, భయం వస్తుందా, ఇదో కోపం వస్తుందా అనేది మనకు తెలియదు. సో మనకున్న లిటిల్ టైంలో మనం ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలం, హౌ ఫార్ వీ కెన్ మేక్ ఫీల్ అవర్ చైల్డ్, మన పిల్లవాడిని మనం ఏదైనా మన పేరెంట్తో మన ఫాదర్తో చెప్పుకోవచ్చు అన్న ఫీలింగ్ కలిగించగలుగుతాము. ఎస్పెషల్లీ 12 ఇయర్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం అర్థం చేసుకునే స్థితికి వచ్చేస్తారు. ఓకే, మా ఫాదర్ ప్రొఫెషన్లో ఉన్నారు, వీ షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్. మనకు వచ్చినప్పుడు హీల్ బి విల్లింగ్. ఒక మైండ్ సెట్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత దెన్ ఇంకా మనం యాటిట్యూడ్ క్యారీ అని అవుద్ది. బట్ ఇక్కడ ఒక్కవేళ నెగిటివ్ ఇంప్రెషన్ వస్తే
అదే లైఫ్ లాంగ్ క్యారీ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఒక ఫాదర్ మీద గౌరవం, అభిమానం, ఇష్టం పక్కన పెడితే ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ల్యాకింగ్ అయినప్పుడు పిల్లలు చాలా సమస్యలు చెప్పుకోలేకపోతారు, టీనేజ్లో వచ్చే సమస్యలు. అలాగే తర్వాత వాళ్ళ లైఫ్లో ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినా ఫాదర్తో చెప్పాలంటే భయపడతారు. మరోవర్ ఒకనొక స్టేజ్లో అమ్మకి ఎందుకు చెప్పాలని ఒక వ్యూకి వెళ్ళిపోతారు. ఆ టైంలో ఒక కిడ్కి సపోర్టింగ్గా ఉండాల్సింది ఫాదరే. సో అటువంటి కష్టాలు వచ్చినప్పుడు కానీ షేర్ చేసుకున్నానికి ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. అది చిన్నప్పటి నుంచే పడుతుంది కాబట్టి 10 to 12 years జస్ట్ ఎంకరేజ్ దెమ్, అప్రిషియేట్ దెమ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ దే డూ. మన ఇండియన్ సిస్టంలో లైక్ వాళ్ళకు చిన్న మార్కులు తక్కువ వచ్చినో, చిన్న ప్రాబ్లం చేసినా, ఏది చేసినా సరే ఇమీడియట్గా వాళ్ళని బ్లేమ్ చేయడం, నిందించడం అనుకోకుండా అయిపోతుంది. అయ్యో మన పిల్లవాడు చదవలేకపోతున్నాడు, అందరూ చదువుతున్నారని ఒక బాధ అయి ఉండొచ్చు. అది మన వైపు నుంచి చూస్తే వ్యధగా అనిపించవచ్చు, కానీ పిల్లవాడికి ఆ స్టేజ్లో అర్థం చేసుకునే స్థితి ఉండకపోవచ్చు. సో వీ హ్యావ్ టు బి వెరీ మచ్ ష్యూర్. ఎందుకంటే ఆ 10-12 ఏళ్ల వయసులో చదువు అంటే ఏంటి, ఇన్ని మార్కులు రావాలి, మార్కులకున్న ప్రాధాన్యత మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకునే దశ కాదు. కాబట్టి మనం అరిచినా తిట్టినా ఇంపాక్ట్ ఉండదు. ఇంపాక్ట్ అయినప్పుడు మనం ఆ పని చేయాల్సిన అవసరం లేదు అని ఒక చిన్న, అంటే ఆ టైంలో కొంచెం ఉద్రేకానికి గురవకుండా ఓకే లెట్ ఇట్ గో హ్యాపెన్ అన్న ఒక చిన్న మైండ్ సెట్ని, ఒక చిన్న పాజిటివ్ హోప్ని మీరు మీ పిల్లలకి ఇవ్వగలిగితే డెఫినెట్లీ దే లవ్ యూ ఫర్ ఎవర్ యాజ్ ఎ సూపర్ డాడ్. సో ఈ 10 to 12 yearsలో ఐ హోప్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని, ఆ ఎంకరేజ్మెంట్ని, అప్రిసియేషన్ని మనం ఇస్తే తర్వాత డెఫినెట్గా ఆ 12 years నుంచి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు మనం అర్థం చేసుకోవడానికి రెడీగా ఉంటారు. ఈ 10 to 12 years వాళ్ళని మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ షెడ్యూల్, యూ హ్యావ్ టు ఫిట్ ఇన్. అంటే మా పరిస్థితులు ఇలా ఉంటాయి, ఇలా అర్థం చేసుకోవాలి అన్న ఒక మైండ్ సెట్ని కూడా తెలియకుండా మనం పిల్లల్లో ఇస్తూ ఉంటాం. సో ఈ 10 to 12 yearsలో మనం బిహేవ్ చేసే పద్ధతే మన సూపర్ డాడ్ గాను, మంచి డాడీ గాను, అభిమానించే డాడీ గాను, లేకపోతే బొమ్మరిల్లు డాడీ గాను ఉంచేస్తుంది. సో ఐ హోప్ దాట్ మీరందరూ కూడా అంటే ఆఫ్ కోర్స్ చాలామంది ఆల్రెడీ సూపర్ డాడ్స్ అయి ఉండొచ్చు. కాకపోతే చిన్న టిప్స్ ఇటువంటివి పాటించడం వల్ల విల్ ఇన్ అవర్ హార్ట్స్ ఆఫ్ అవర్ కిడ్స్ ఫర్ ఎవర్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.